సింగరేణికి బలమవుతా కొత్త గనుల నిర్మాణానికి ఏర్పాట్లు మన బొగ్గుకు మంచి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న థర్మల్ పవర్ ఉత్పత్తి డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాలి వర్క్ కల్చర్ పెరిగితేనే అది సాధ్యమని చెప్పేసి సింగరేణి సీఎండి బలరాం సార్ అంటున్నాడు. కొత్తగా వచ్చినటువంటి సీఎండి మరి ఇంతకుముందు శ్రీధర్ ప్లేస్లో దాదాపు శ్రీధర్ గారు అయితే ఎన్ని సంవత్సరాలు అందులో ఉన్నాడు కూడా మొత్తం ఆయనదే కేసీఆర్ చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ మొత్తానికి అయితే బలరాం గారు అయితే అంటే కేసీఆర్ మారిన తర్వాత బలరాం గారిని అయితే కొత్తగా తీసుకోవడం జరిగింది. మా శ్రీధర్ ఉన్నప్పుడు జరిగిన అరాచకాల మీద కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుంది ఏందని పక్కన పెడితే ఈ రోజు సింగరేణికి బలమవుతా అని చెప్పేసి అంటున్నాడు. కొత్త గనుల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటున్నాడు. మన బొగ్గుకు మంచి డిమాండ్ ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న థర్మల్ పవర్ ఉత్పత్తిలో మనం కూడా భాగస్వామ్యం అవుదాం. తప్పకుండా డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేస్తామని చెప్పేసి చెప్తాడు. మరి డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయడము సరైంది అయినప్పటికీ మరి ఈరోజు గనుల పేరుతో ఓపెన్ కాస్ట్ పేరుతో జరుగుతున్నటువంటి ఆ బొందల గడ్డల్ని పూడ్చేటువంటి పరిస్థితి ఎవరు తీసుకుంటారు? రేపటి రానున్న రోజుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వందల మంది వేలాది మంది కార్మికులు అందులోనే అంటే మొత్తం మట్టితో కప్పుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అట్లాంటి విషయంలో ఎవరు దానికి చర్యలు తీసుకుంటారు, ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. తప్పకుండా థర్మల్ పవర్నే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఒక ఇంటికి కావాల్సినటువంటి విద్యుత్ ఏదైనా చూసినట్లయితే కేవలం ఒక ఫ్యాన్ ఉన్న ఒక లైట్ వాడుకుంటారు. ఇప్పటికీ మెజారిటీగా 50% పైగా ప్రజలు వాడుకునేది గ్రామాల్లో కేవలం ఒక లైటు ఒక ఫ్యాన్. మరి ఆ ఒక్క లైటు ఒక ఫ్యాన్ కోసం థర్మల్ పవర్ని వాడుకోకుండా మరి సోలార్ పవర్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేసేది ఉంటే ఈరోజు 50% జనాభా ఉపయోగించేటువంటి ఒక్క ఫ్యాన్ ఒక్క లైట్ని మనం సోలార్తోని ఇప్పించడం ప్రయత్నం చేసేది ఉంటే మరి బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన బొగ్గు గనులను తవ్వాల్సిన పరిస్థితులు మరి ఓపెన్ కాస్ట్ పేరుతో మొత్తం ప్రకృతి సంపదను మొత్తం తోడేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. అప్పుడు ఆ బొందల గడ్డలు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదం జరిగితే ఎన్ని వేల మంది ఎన్ని వేల మంది అందులోనే బూడిదయ్యేటువంటి అవకాశం ఉంటుంది కూడా తెలియదు. కాబట్టి దయచేసి థర్మల్ పవర్తో పాటు సోలార్ పవర్ సంబంధించిన విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి. థర్మల్ పవర్ను చేయాల్సిందే. దానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి దాన్ని వివిధ రాష్ట్రాలకు అమ్మేటువంటి ప్రయత్నం చేసి ఆ బొగ్గు ఉత్పత్తిని పెంచి కార్మికులు కూడా రక్షణ చర్యలు పెంచి తప్పకుండా బొగ్గు ఉత్పత్తి పెంచి మన రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు దీని మీద కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఏడాది చివరికల్లా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. వర్షాకాలంలోపు చెరువుల పూడికెత్తిత పనులు పూర్తి చేస్తాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లోని జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టుపై మరోవైపు మరి దీనికి సంబంధించిన జ్యుడిషియల్ విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జికి లేఖ రాశామని అనుమతి రాగానే విచారణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏడాది చివరికల్లా 4.5 లక్షల ఎకరాల నుంచి 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖలో గత పాలకులు ఓ ప్రణాళిక లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల అప్పులు పెరిగాయే తప్ప కొత్తగా ఆయకట్టు సాగులోకి రాలేదన్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా అవసరమైన నిధులను ఖర్చు చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలని సూచించారు. కృష్ణా గోదావరి పరివాహకంలో 18 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు రాబోయే 5 ఏళ్లలో ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయో సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. వేసవి కాలంలోపు రాష్ట్రంలోని చెరువుల పూడికెత్తిత జంగిల్ కట్టింగ్ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మంత్రి నియోజకవర్గానికి నీరందించే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు కోయిన ప్రాజెక్టు నుంచి 100 టీఎంసీ నీటితో పాటు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారని చెప్పేసి అయితే మనం చూస్తా ఉన్నాం. మనం మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. విజిలెన్స్ అంటే ఆ కాళేశ్వరం అక్కడ ప్రాజెక్టు దగ్గర నుండి మొదలుకుంటే హైదరాబాద్ వరకు ఉన్నటువంటి అన్ని ఆఫీసుల్లో ఎక్కడెక్కడైతే కీలకమైన ఫైల్ ఉన్నాయి ఆ కీలకమైన ఫైళ్ళకు సంబంధించిన విషయంలో అయితే దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళందరూ విజిలెన్స్ అధికారులు కావాల్సిన సమాచారాన్ని సేకరించిన తర్వాత సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి ప్రయత్నం జరుగుతోంది. మరి సిట్టింగ్ జడ్జితో విచారణ కాకుండా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి నరేంద్ర మోడీకి అప్పగించాలని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. డికే అరుణ కానీ లేదంటే మురళీధర్ కానీ లేదంటే బండి సంజయ్ కానీ వీళ్ళందరూ కూడా కాళేశ్వరం సంబంధించిన విషయంలో దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడతాం. మరి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వకుండా మేము విచారణ కేవలం సిట్టింగ్ జడ్జితో మాత్రమే చేస్తాను వీళ్ళు ఎందుకు అంటున్నారంటే
సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేది ఉంటే నరేంద్ర మోడీ చేతిలోకి పోతుంది. అప్పుడు నరేంద్ర మోడీ ఆడించినట్టుగా కేసీఆర్ ఆడుతాడు. వాళ్ళిద్దరు ఒకటైతే ఆ కేసు పక్కదారి పడుతుంది. కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచారణకు మనం చేస్తేనే అప్పుడు కాంగ్రెస్ అంటే భయంతో కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నోరెత్తారంటే భయపడతారని చెప్పేసి వీళ్ళు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ అంటే ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ సంబంధించిన విషయంలో వాళ్ళు ఏమంటారంటే మీకు చిత్తశుద్ధి ఉండంటే సిబిఐకి ఇవ్వండి. చిత్తశుద్ధి సంబంధించిన విషయంలో చిత్తశుద్ధి లేదు, ఏం లేదు. కేవలం కేసీఆర్ను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ పూనుకున్నాడు కాబట్టి ఇక్కడ బండి సంజయ్ లాంటి వాళ్ళందరూ కూడా సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు తప్ప సిబిఐకి ఇచ్చేది ఉంటే ఇప్పటికీ సిబిఐకి ఇచ్చినటువంటి ఎన్నో కేసులు కూడా ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఆ కేసులను కొట్టేసిన ప్రయత్నం కూడా జరిగింది. మరి సిబిఐకి ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి దాంట్లో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయింది, ఎన్ని వేల కోట్లు ఎవరెవరు తిన్నాడో మొత్తాన్ని తీసి మళ్ళీ దాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దానికోసం ప్రయత్నించాలి.